నిరుద్యోగి కాబట్టి ఆయన వర్షన్ ఆయన చెప్పారు. అండ్ కోచింగ్ సెంటర్ నిపుణులుగా నిరుద్యోగుల బాధలేంటో ఆయన ప్రత్యక్షంగా చూసున్నారు కాబట్టి నరేష్ గారు కూడా ఆయన వర్షన్ ఆయన చెప్పారు. ఇక్కడ గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. సరే అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిరా ఇయ్యలేదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏమైంది అనేది కొద్దిసేపు అవసరం లేదు, కొద్దిసేపు పక్కన పెడితే సరే ఇవ్వలేదు అనుకున్నారు నిరుద్యోగులు, మిమ్మల్ని పక్కన పెట్టారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది అనే నమ్మకంతో వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి అనేది నిరుద్యోగుల ఆవేదన. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆల్రెడీ కాబట్టి నోటిఫికేషన్లు మళ్ళీ ఒక 2-3 నెలలు వాయిదా పడ్డటే, మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఎలక్షను ఇంకోటో వీటన్నిటితో పాటు ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసులు ఉన్నాయి, జీవోలకు సంబంధించి రద్దు చేస్తామని చెప్పేసి వాటికి సంబంధించి చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విద్యార్థులను అదేవిధంగా అడ్డం పెట్టుకుంది క్లియర్గా, ఎందుకంటే ఏ విధమైన కృత్రిమ ఉద్యమాలు చేసిందో కూడా మనం చూసినాం. ఎందుకంటే మా ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసి మొత్తం కంప్లీట్ గా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు చాలా అన్యాయం చేసిళ్ళు అని ఏదైతే వీళ్ళని నమ్మబుడిచి ఏదైతే వీళ్ళను వాస్తవంగా చెప్పాలంటే విద్యార్థి లోకాన్ని గొర్రెల్లాగా తయారు చేసి ఒకటి తర్వాత బాయిలో దూరికే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మా మీద ఇప్పటికి కూడా సేమ్ నడుస్తున్నదండి. ఇప్పుడు ఏదైతే 9.5 ఏళ్లలో మేము ఎంత చేశామన్నది ఉద్యోగులకు ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకు మేము ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు అనే అబద్ధమైన మాట. ఎందుకంటే మేమున్నప్పుడు ఏదైతే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఏదైతే 2,32,308 ఉద్యోగాలు, అదే విధంగా నోటిఫికేషన్ మేము వేసింది 2,02,735 ఉద్యోగాలు. అదే విధంగా మేము పూర్తి చేసినట్టు జాబ్లు ఇచ్చేసినాయి 1,60,083 ఉద్యోగాలు, 1,60,083 ఉద్యోగాలు అక్షరాల. అదే విధంగా అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే అప్పటికి కొన్ని కోర్టు కేసుల వల్ల, కొన్ని ఏదైతే ఎగ్జామ్స్ వల్ల, కొన్ని ఏదైతే కొంచెం లేట్ అయినాయి కూడా దాదాపు 42,652 ఉద్యోగాలు ప్రక్రియ కొనసాగుతున్న ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిని కూడా ఇవ్వడం జరిగింది. అవి మేము ఇచ్చినాయి. అదే విధంగా ప్రైవేట్ రంగంలో మేము 9.5 ఏళ్లలో 23 లక్షల ఉద్యోగాలను కొత్తగా రావడం జరిగింది. దాదాపు ప్రభుత్వ అదే విధంగా ప్రైవేట్ మొత్తం కలిపితే 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మేము వాస్తవంగా ఏమి ఇయ్యని కాంగ్రెస్ తోను పోలిక వద్దు, నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టుంటుంది. మీరు ఏదైతే డిబేట్ స్టార్టింగ్ లో నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నంత సాధించలేదని ఒక మాట అన్నారు. నేను ఉత్త లెక్కలు చెప్పనండి, కాకి లెక్కలు చెప్పను, ఆర్బీఐ లెక్కలు మాత్రమే చెప్తా. ఎందుకంటే మేము నీళ్ల విషయంలో మిషన్ భగీరథ ఏర్పాటు చేసి 21,634 చెరువులను ఏదైతే ఆయకట్టు స్థిరీకరించి దాదాపు 15 లక్షల కొత్త ఆయకట్టు స్థిరీకరించడం, అదే విధంగా 256 టీఎంసీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. అదే విధంగా 5,458 కోట్లు ఏదైతే మిషన్ కాకతీయ ద్వారా పెట్టి చిన్న నీటి మీద ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం. నియామకాల గురించి మాట్లాడుతున్నాం, చెప్తా మీరు వాళ్ళు ఏం మాట్లాడినా మీరు వాళ్ళని అడ్డుకోలేదు. ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కూడా మేడం, ఎందుకంటే మీరు మాట్లాడిన మాటకి సమాధానం చెప్తాను. ఎందుకంటే తొందరగానే వస్తారు, తొందరగా కంప్లీట్ చేస్తారు, అంత పెద్ద ఒక కోటి నేను చెప్తా. నీళ్లు నిధులు నియామకాలు అంటే చెప్తా. 1 కోటి, ఎందుకంటే ఓన్లీ మిషన్ కాకతీయ మీదనే 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించాం. అదే విధంగా 5,000 చెరువుల్లో అదే విధంగా 40,000 కోట్ల ఏదైతే 40 కోట్ల చేప పిల్లను వేసి దాదాపు 3,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చినాం. అదే విధంగా అన్ని జలాశయాల్లో, రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో ఏదైతే మిషన్ భగీరథ సంబంధించి 10% నీటిని ఏదైతే ఇంటింటికి నల్ల నీళ్లు అందించడం. అదే విధంగా గోదావరి బేసర్ లో 32.58 టీఎంసీలు, అదే విధంగా కృష్ణా బేసర్ లో 23.44 టీఎంసీలు ఏదైతే ట్రిబ్యునల్ ద్వారా కేటాయించి ఆ నీటిని ఇంటింటికి పంచినాం. అదే విధంగా కాళేశ్వరం ద్వారా ఇంకా మిగతా పెండింగ్ ఉన్నాయి కూడా కంప్లీట్ చేసినాం. అది ఓకే. ఎందుకంటే క్లియర్ గా చెప్తారు ఏంటంటే పంట సాగు ఏదైతే 2014-15 ఎంతో ఉందంటే 1,31,00,000 మాత్రమే ఉండేది. దాన్ని మేము 23-24 వరకు 2,29,00,000 వరకు తీసుకొచ్చినాం. అంటే దాదాపు డబల్ చేసినాం. అదే విధంగా నీటి పారకం 9 ఏళ్లలో చాలా సింపుల్ గా చెప్తా, పెద్దగా ఏం చెప్పను, 156% పెంచినాం. ఎందుకంటే 14-15లో నీటి పారకం 62.49 లక్షల ఎకరాలకు ఉండేది. దాన్ని మేము 22-23 వరకు 159.97 లక్షల ఎకరాలకు నీటిని అందించినాం. అదే విధంగా కొత్త ఆయకట్టు 98 లక్షల ఎకరాలకు మేము కొత్తగా నీరు అందించినాం. ఓకే, ఇది ఒకటి. అదే విధంగా ఎందుకంటే నిధులు చెప్పినా, ఏదైతే నీళ్లు చెప్పినా, అదే విధంగా ఏదైతే ఉద్యోగాలు కూడా చెప్పినా, అదే విధంగా ఇప్పుడు ఏదైతే నిధుల గురించి చెప్తా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదో 2014లో 1,24,104 ఉంటే దాన్ని 3,47,299 తీసుకొచ్చినాం. అంటే నీళ్లు నిధులు నియామకాల్లో ఏ విధంగా పనిచేసినాం చూసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 2
ఏదైతే 2 లక్షల ఉద్యోగాలను ఫిల్ చేస్తారన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అధికారం రానికి బస్సులు వేసి నిరుద్యోగులను ఊరూరా తిప్పి ఓట్లు రాబట్టుకున్న తర్వాత వాళ్ళ ముఖం మీద మట్టి కాదు మందు కంప్లీట్ గా మొత్తం వాస్తవం చెప్పాలంటే వాళ్ళని ఏదైతే మూసీ నదిలో ముంచి చంపిల్లని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఉద్యోగాలు కూడా వాయిదా వేయమంటే గ్రంథాలయకి వెళ్ళి గుంజుకొచ్చి కొట్టింది కూడా చూసినాం. విద్యార్థుల పట్ల ఏ విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటే ఇది ఒక్కటి కాదండి, వీళ్ళ హామీలు మొత్తం నా చేతులు ఉన్నాయి, మొత్తం చదివి వినిపిస్తా. ఎందుకంటే యువతకి ఏం చేస్తున్నారు, వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఏడాది అయిపోయింది, ఇప్పుడు 22 నెలలు. అదే విధంగా 4,000 నిరుద్యోగ వృత్తి అన్నారు. మీరు గత ప్రభుత్వం ఇయ్యలేదు, మేము వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తారని నిరుద్యోగులను చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్ సమావేశంలో మెగా డిఎస్సీ అన్నారండి. ఎక్కడ మెగా డిఎస్సీ అండి? 5,973 ఉద్యోగాలు వేసిందండి. 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు వేస్తా అని టోకరా చేసి అయితే డిఎస్సీ అభ్యర్థులను వాస్తవంగా గుడ్డ ముంచిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎస్సీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేస్తారు. ఎక్కడైనా అండి ఒక్క ఉద్యోగం చూసండి బ్యాక్లాగ్. అదే విధంగా ప్రతి ఏడాది జూన్ 2 ఏదైతే అన్ని శాఖల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ క్యాలెండర్లు వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు, వాళ్ళ మంత్రివర్గము. అదే విధంగా ఏదైతే ఆయనే ఢిల్లీ ఓడికి క్యాలెండర్ ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ మంత్రివర్గం ఏదైతే సంపాదించుకొని క్యాలెండర్ ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఏదైతే నిరుద్యోగులకు మాత్రం వాస్తవంగా మొండి చేయని చెప్పుకోవచ్చు. అదే విధంగా 18 ఏళ్ళు పైబడ్డ చదువుకునే యువతులకు ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నారండి. అదే విధంగా యూత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణం ఉన్నారండి. ఎవరికి ఇచ్చిండండి? అదే విధంగా పారదర్శకంగా ఏదైతే ఉద్యోగ నియామకాలు అన్నది ఏదైతే పారదర్శకంగా అంటే ఒకటే సెంటర్ నుంచి 71 మంది పాస్ అవడం అంటే గ్రూప్ 1 లో. అదే విధంగా గ్రూప్ 1 మీరు ఏ వేసినట్టు పోస్టులు అదే విధంగా ఏంటంటే మేము ఏదైతే గ్రూప్ 1 503 ఉద్యోగాలు 26/4/2022లో మేము నోటిఫికేషన్ చేసిన తర్వాత ఏ విధంగా కుట్రలు చేసిండ్రు, ఏ విధంగా ఏదైతే హనీ ట్రాప్ చేసిండ్రు, అదే విధంగా రేణుక అయింది, రాయేష్ అయింది, అది కోర్టు కేసు ఉన్నది. అదే విధంగా వాళ్ళు దోషులను మేమే దొరకబట్టినాం, ఎవడు కాదు. ఏదో ప్రైవేట్ వ్యక్తులు దొరకబట్టింది కాదు, కాంగ్రెస్ వాళ్ళు దొరకబట్టింది కాదు, మేము డైరెక్ట్ గా దొరకబట్టి వాళ్ళని శిక్షించే విధంగా అదే విధంగా అది వాయిదా వేసినాం. వాయిదా వేసిన తర్వాత దానికి 60 పోస్టులు కలిపి అంటే వాస్తవంగా ఇప్పుడు వచ్చిన ఏదైతే ఈ ఉద్యోగాలలో కూడా వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే ఏదైతే 563 ఉద్యోగాల్లో 503 ఉద్యోగాలు మావే, ఓన్లీ 60 ఉద్యోగాలే వీళ్ళు. 60 ఉద్యోగాలు కూడా అమ్ముకున్న ఉద్యోగాలే అండి. ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, ఎందుకంటే నరేష్ క్లియర్ గా 100 నుంచి 150 ఉద్యోగాలు 100% అమ్ముకున్నారు. ఎందుకంటే కోటి ఉమెన్స్ కాలేజీలో 71 మంది ఎట్లా పాస్ అవుతారండి? 71 మంది డైరెక్ట్ వాళ్ళకు ఏదైతే 1:1 ఎట్లా పిలుస్తారు వాళ్ళను? ఇంత ఘోరమైన పరిస్థితులా? అదే విధంగా చెప్పుకుంటే వీళ్ళు ఉద్యోగాలు లేవు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందండి? ఏ వీళ్ళు వచ్చిన కాన్సెప్ట్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఒక ప్రభుత్వ పాలన తెలియదు, అటెండర్ కు ఆఫీసర్ కు ఏదైతే కమ్యూనికేషన్ ఉండదు, అదే విధంగా కలెక్టర్ కు ఎమ్మెల్యేకు కలెక్టర్ కు మంత్రికి సంబంధాలు ఉండవు. ఒకటి చెప్తే ఓడినాడు, ఒకటి చెప్తే ఓడినాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇంకో మిత్రుడు చెప్పిండు ఇంత ముందు ఒకే పోస్టుకి 2 పంపించాడట. ఈ ఎక్కడి పరిస్థితులు అండి? ఇది ప్రభుత్వమా లేకపోతే పిచ్చోడి నడుతున్నాడా? నాకు అర్థం. ఒక్క పోస్టుకి 2 పంపడం ఏంటండి? గ్రూప్ 1 సంబంధించి ఆల్రెడీ నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు, అందులో 503 ఉద్యోగాలు బాబు బాయ్ బాబు. ఇంకా వాస్తవంగా 60 ఉద్యోగాలకు సంబంధించి నువ్వు అమ్ముకున్న ఉద్యోగాలు 160 కింద నువ్వు ఇచ్చిన దానికంటే ఇంకా మా దాంట్లో మీ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా దాదాపు 100 అమ్ముకున్నావు. ఇది అమ్ముకునే ప్రభుత్వం తప్ప వాస్తవం చెప్పుకుని నమ్ముకునే ప్రభుత్వం కాదండి. రైట్. సో కార్తిక్ గారు, ఈ దసరాకి నోటిఫికేషన్లు వేస్తారేమో, తెలంగాణలో పెద్ద పండుగ కాబట్టి దసరా పాప నిరుద్యోగుల